పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే వరుసగా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. పార్టీ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రిత్తబ్రత బెనర్జీకి మద్దతుగా 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ రాశారు. దీనితో ఆయనను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాల్లో కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,20,00,000 లడ్డులను విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. ఒక నెలలో నమోదైన అత్యధిక విక్రయాలు ఇదేనని పేర్కొంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు సగటున 4,08,000 లడ్డులను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేస్తున్నట్లు తన ట్వీట్లో తెలిపింది. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సాధారణమని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. క్రికెట్లో ఫిక్సింగ్ జరుగుతుంటాయి, కానీ ఐపీఎల్లో జరుగుతుందా లేదా అనేది నాకు తెలియదు. అయితే ఇది అన్ని చోట్ల జరుగుతుందని మాత్రం చెప్పగలను అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిష్టాత్మక ఐఎఫ్సీ ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలిచి నాగ్హ్యూమ్ ఫుట్బాల్ క్లబ్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో క్రీడాకారిణులను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అభినందించారు. ఆయన నవ్వుతూ క్రీడాకారిణులందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పెద్ది సినిమా ప్రీమియర్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సందడి చేశారు. హైదరాబాద్లోని బాలానగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు విచ్చేసిన ఆమె ఇతర అభిమానుల మధ్య సినిమాను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. తెరపై భర్త రామ్ చరణ్ కనిపించగానే ఉపాసన ఎంతో సంతోషంతో అభిమానులతో కలిసి గాల్లోకి పేపర్లు విసిరి తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్లన్నీ అభిమానుల విజిల్స్ మరియు కేరింతలతో పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.